ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రము, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? కర్కట రాశి వాళ్ళకి సాష్టంగా చిలుకూరు బాలాజీ దేవుడు. కర్కట రాశి వాళ్ళని ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ దేవుడు వచ్చిండు, ఆ స్వామివారికి పోయి మైనాబాద్ రోడ్డు ఆ స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకొని మనసులో ఒక కోరిక అనుకొని, నా అనుకున్న కోరిక నాకు జరగని స్వామిమని ఆ స్వామివారికి నమస్కారం చేసి మీరు వస్తే మీకు ఎట్లా అవుతుందంటే మీ అనుకున్న కోరిక అనుకున్నట్టు 100కి 100 రూపాయలు పక్క జరుగుతుంది. ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానం చాలా పవర్ఫుల్. అనుకున్న కోరిక తప్పనిసరి మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు, కర్కట రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కొంచెం తొందర ఎక్కువ, చాలా తొందర ఎక్కువ. ఏదన్నా పని అనుకుంటే చేయలేమని చాలా ఉరుకులాడుతారు. దుడుకుతనం చాలా ఎక్కువ, కాలు ఆగదు, ఒక దగ్గర కాలు నిలబడది. 10 మంది 10 మాటలు చెప్తే వినరు, చివరికి మీకు నచ్చిందే చేస్తారు. కానీ ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఏదన్నా పని చేయాలనుకుంటే ఆలోచిస్తారు, చేస్తారు, బాగా దగ్గరగా చేస్తారు, అన్నీ ఆగిపోతారు. ఈ రాశి వాళ్ళ దగ్గర, కర్కట రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం పట్టుదల బాగుంది, తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. ఆ చదువు అప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక లెక్క ప్రకారం ఇక్కడ దాకా వచ్చి చదువు కరెక్ట్ నేర్చుకొని జాబ్ సంపాదించుకోవాలన్న దగ్గర పోతారు, అది దూరం అయిపోతుంది. మ్యారేజ్ బలం కూడా దగ్గరకు వస్తుంది, దూరం అయిపోతుంది. ఇంత పెద్దలు మీ గురించి ఏదో కోరికలు అవి ఇవి ఆలోచిస్తున్నారు, వెనక ముందలైపోతుంది. ఈ రాశి వాళ్ళు ఈ దేశం కాక వేరే దేశం అన్నం తినాలి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. ఏరే దేశం పోయిన తర్వాత 190 ఎన్నో పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదో జాబో బిజినెసో ఏదో చేయాలనుకున్నది, అది తప్పనిసరి అవుతుంది. నిదానం, తొందర వద్దు. తొందర మాత్రం పడితే అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి సాక్షితంగా 7 కొండల వాసుడు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి అక్కడ మెట్లు లెక్కాలి. స్వామివారు మెట్లు లెక్కాలి. మెట్టుకు ఒక బొట్టు పెట్టుకుంటే ఎక్కితే చాలా బాగుంటుంది. మెట్టుకు బొట్టు పెట్టాలంటే చాలా అది భగవంతునికి అంకితం. ఆ మాట మీ జ్యోతిషం ప్రకారం చెప్పాలంటే మాత్రం లైఫ్లా సుఖపరిధి ఉంది కానీ దుఃఖపరిధి లేదు. ఇంతవరకు మస్తు వచ్చింది కష్టం. ఇప్పుడు కూడా జర ఉంది దరిద్రం, బాగానే ఇంటి మీద దరిద్రం తాండవ మారుతుంది, తైతకలు ఆడుతుంది. ఇలా ఇంటికి కింద పడేయాలి, ఇంటికి బోర్లు వేయాలి, ఇలా ఇంటికి నష్టం చేయాలమని దరిద్ర మనసులో ఉంటుంది, చెడు చేయాలమని. గురుబలం ఉంటుంది, మంచి చేయాలమని. గురుబలం మనకు ఏమన్నా కొంత చెడు జరిగితే ఆ గురుబలం అడ్డం వచ్చి నిలబడతాడు మంచి చేయడానికి. శనిబలం ఏమన్నా చెడిపోతే ఏమన్నా ఇట్లా అయితే మళ్ళీ నెత్తి మీద కాలు పెట్టి మొత్తం అనగతొక్కుతుంది. అది దానికి చెడు అంటే చాలా ఇష్టం, మంచి అంటే దానికి అస్సలు పడదు. శనికి గురుకు చెడు అంటే అస్సలు పడదు, మంచి అంటే చాలా ఇష్టం. అది కానీ మనం కూడా ఏం చేయాలి, మన మాట వింటే మనం దగ్గర కూసయ్యా అంటాం, మన మాట వింటే ఇక్కడ పక్క కూసమ్మ అంటాం, మన మాట వినకపోతే దూరం చెరుగు అంటాం. భగవంతుని ధ్యానంలో కూడా ఉంటే ఇడు నా భక్తుడమని దగ్గర తీసుకుంటాడు ఆ దేవుడు. అలా తీసుకోకుండా భగవంతుడు ధ్యానంలో ఉండకుండా ఉంటే ఈడు నా భక్తుడు కాదు, నా ధ్యానం చేయడు. పొదుగల లేస్తే దరిద్ర మాటలు, లేస్తే ఏదైనా చిక్కులు, లేస్తే ఏదైనా మాటలు, వస్తే ఏదైనా తిట్లు, అడ్డమైన మాటలు మాట్లాడుతాడు. ఈడు వద్దుమని భగవంతుడు వానికి దూరం చేస్తాడు. దూరం ఉన్న ముఖం ఏమైపోతుందంటే వానికి చెడు తొందరగా వచ్చేస్తుంది. ఉన్నంతకాలం చాలా బాగా మంచిగా బతుకుతుంది. ఆ తర్వాత దరిద్రం వచ్చి నెత్తి మీద కూర్చొని అనగ తొక్కిందంటే ఏకోకపోయి మేకు దరిద్రం వచ్చి కూర్చున్నదంటే అది చాలా చెడు జరుగుతుంది. అలా చేసుకోకండి. ఏదన్నా చేయాలంటే మంచి చేయండి, భగవంతునికి నమ్మి చేయండి, మీకు మంచి జరుగుతుంది. కానీ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు చెడు వచ్చింది పోయింది కదా, ఇంటి మీద మాత్రం కొంత దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. దానికి ఏం చేయాలంటే నిండా అమావాస రోజు ఆ భగవంతుని పేరు మీద ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ కట్టాలి. బూడిద గుమ్మడికాయకి ఎడమ చేతి నుంచి 3 బొట్లు పెట్టాలి.
బూడిద గుమ్మడికాయకి 3 బొట్లు, పైన ఒకటి, మధ్యన ఒకటి, కింద ఒకటి, 3 బొట్లు పెట్టి తాడుతోన ఇంటి ముందల కట్టాలి. అది గుడక గాలికి అటు ఇటు ఊగాలి. అది ఇంటి కడపకి పైన మధ్యన బిగించి కట్టి గట్టిగా ఆనకట్టినట్టు పెట్టవద్దు. అది ఖాళీగా మధ్యన ఇట్లా కడితే అది గాలికి ఊగుతూనే ఉండాలి. అది అట్లా కట్టాలి. అదృష్ట బలం బాగుంది, అంత నుంచి దరిద్రం పోతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. దరిద్రం పక్కకు జరిగిందంటే ఇంటి లోపల పాలు పెరిగి పొంగినట్టే పొంగుతుంది, చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలానికి మాత్రం గురుబలానికి మంచి స్థానం అంత లేదు, శని బలానికి 3 ఉంది, అది దానికి మంచి స్థానంలో ఉంది. దానికి ఏం చేయాలంటే కొంచెం తొందర పడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. దీనికన్నా మళ్ళీ ఎక్కువ ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేస్తా మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.